హాయ్ నమస్తే. ఆర్పి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి. బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గారి గురించి అసలు ఏం మాట్లాడాడు, ఎంత అవహేళన చేశాడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, వినండి కొద్దిసేపు. ఆ రోజుల్లో మరి అమ్మతో రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వల్లభనేని వచ్చి మాట్లాడినప్పుడు మరి భువనేశ్వర్ గారు ఆడవాళ్ళు కాదా? చెప్పు, అభిషేకం చెప్పు. మరి సంజన చొక్కదా మరి ఫోన్ కల్లో గంట ఆడగంట అంటారు, వాళ్ళు ఆడవాళ్ళు కాదా? మళ్ళీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు పట్టుకుని కాళ్ళలోంచి బయటకు వచ్చి లంకారంలో సందేశించారు రోజు మరి భువనేశ్వర్ గారు. ఆర్పి కుక్క నీకే, మీకు ఒక టీమ్స్. మళ్ళీ అసలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీలో నుంచి లేడీస్ ని ఫస్ట్ లాగింది ఎవర్రా బయటికి? మీరు కాదు. దీనికి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఐటీడీపీ టీము లేడీస్ మీదే పడతాయి. ఆ టీం మెంబర్స్ అందరు వచ్చి నీలాంటి కుక్కలు రోజా గారిని టార్గెట్ చేస్తావు కదరా. అన్నం పెట్టినావనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడావు. నీ విశ్వాసం లేని కుక్కవరా నువ్వు. రోజా గారు ఎంత హెల్ప్ చేశారో నీకు తెలుసు, నీతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. ఆమెనే టార్గెట్ చేసావు. నీకు అసలు విశ్వాసం లేదురా. రేపు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నీ పరిస్థితి ఏంట్రా? సీనియర్ పొలిటీషియన్ అవమానించటం ఇది మీరు ఎలా సమర్థిస్తున్నారు? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ప్రజలు ఆదరిస్తారనుకుంటున్నారా? ఇటువంటి కార్యక్రమాలు మిమ్మల్ని గౌరవిస్తారనుకుంటున్నారా? సీనియర్ నాయకులకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక జూనియర్ నేతగా మీ మీద ఉంటుంది. అసెంబ్లీలోనో లెజిస్లేటివ్ కౌన్సిల్లోనో ఇటువంటి నాయకులు మీకు తారసపడినప్పుడు రెండు చేతులెత్తి నమస్కరించాల్సిన మీరు మీ కార్యకర్తలతో ఇటువంటి పర్సనల్ లెవెల్లో దాడి చేయించడం రాంగ్ కాదా? చంద్రబాబు నాయుడు గారు మీ చేతిలో మీరు కొడుకన్న విషయం దృష్టిలో పెట్టుకొని మీ చేతిలో పార్టీ పెడితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం తప్పు కాదా? మరి ఏ పార్టీ బలం లేకుండా, ఏ అండదండ లేకుండా అలా రెచ్చిపోతా ఉంటే మురిగే అలాంటి వాళ్ళకి పెద్ద పీఠం వేస్తా. అలాంటి వాళ్ళందరికీ అంటే గతంలో కూడా చూసాం మనం, చేబోలు కిరణ్ కావచ్చు, వీళ్లే దగ్గరుండి వీళ్లే మాట్లాడిపించి వీళ్లే అన్ని చేసి ఒక విశ్లేషకుడుగా మీడియా ముందు కూర్చోబెట్టి ఏమేమి మాట్లాడాలో అవన్నీ కూడా మాట్లాడిపించి ట్రోల్ చేయించి ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకొని మరి అనాల్సిన మాటలన్నీ కూడా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఏవైతే మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలో వీళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలన్నీ కూడా ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడిపించి వాళ్ళ ద్వారా ఆనందాన్ని పొంది మళ్ళీ ఏదో ప్రభుత్వం వీళ్ళపైన ఏదో చర్యలు తీసుకుంటున్నట్టుగా హై డ్రామాని క్రియేట్ చేసి వీళ్లే పెట్టి వీళ్లే మాట్లాడిపించి వీళ్లే స్క్రిప్ట్లు అందించి ఏ టైంలో ఏం మాట్లాడాలి ఏంటనేది పచ్చ మీడియాలో కూర్చోబెట్టి వాళ్ళు ఒక పెద్ద విశ్లేషకులుగా చూడడానికి ఒక ఏలియన్ లాగా ఉంటాడు ఆ చేబురల్ కిరణ్ అనే వ్యక్తి. అందరికీ నమస్కారం, నేను మీ కిరా కార్పేని. నిన్న నేను బొత్స సత్యనారాయణ గారి మీద చేసినటువంటి వీడియో ఆయన అభిమానుల్ని బాధ పెట్టిందని తెలిసింది. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. కానీ నేను ఏ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, నేను బూతులు తిట్టలేదు, బాడీ షేమింగ్ చేయలేదు, ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా నేను టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. పబ్లిక్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి తీరుని వెనకేసుకొచ్చినటువంటి పద్ధతిని నాకు నచ్చక నేను ఇమిటేట్ చేశానే కానీ నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు గాని చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.